రేషనల్ నెంబర్స్లో ఎక్సర్సైజెస్ చేద్దాం. ఇవన్నీ కూడా 7th క్లాస్ సమ్స్. ఇవన్నీ కూడా 7th క్లాస్ సమ్స్లో మీకు కనబడుతూ ఉంటే వాడు ఏమంటున్నాడంటే రేషనల్ నెంబర్స్ అని చెప్పి అన్నాడు. రేషనల్ నెంబర్స్ అంటే మీకు తెలుసు, ఫ్రాక్షన్గా ఉండేదాన్ని ఏదన్నా సరే మనం రేషనల్ నెంబర్స్ అంటాము. ఇక డినామినేటర్ 0 కాకూడదు అని చెప్పి మనకి తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడంటే మేక్ 5 ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ అని చెప్పి అడిగాడు. మేక్ 5 ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ అని చెప్పి అంటే దీనికి ఈక్వలెంట్గా ఉండేటువంటి నెంబర్స్ మనం రాసుకోవాలి. ఇప్పుడు ఈక్వలెంట్గా చేయాలంటే ఏం చేద్దామండి చూద్దాం. ఇప్పుడు 2/3 ఉంది. ఈ రెండింటిని ఒక్కొక్క నెంబర్ పెట్టి ఒక్కొక్క నెంబర్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నానంటే 2/2 అలాగే నెక్స్ట్ ఎంత వేస్తాను 3/3, నెక్స్ట్ ఎంత వేస్తాను 4/4. ఈ విధంగా నేను ఒకే నెంబర్ పెట్టి మల్టిప్లై చేస్తే నాకు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి. అట్లా వస్తాయి చూద్దాం. 2 2s are 4, 3 2s are 6, 2 3s are 6, 3 3s are 9, 2 4s are 8, 3 4s are 12, 2 5s are 10, 3 5s are 15. ఇవన్నీ కూడా 2/3కి ఈక్వలెంటే. 2/3కి ఈక్వలెంట్ ఇవన్నీ కూడా. ఎందుకంటే నేను ఒక ఫ్రాక్షన్ని ఒకే న్యూమరేటర్ డినామినేటర్ పెట్టి పెంచుకుంటూ మల్టిప్లై చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 10/15 చూద్దాం. 10/15లో మనకి 2 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది, 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్, మళ్ళీ మనకి ఇక్కడ 2/3నే వచ్చింది. 2/3 కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఆ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ చేయాలి అంటే ఏం చేయాలంటే దాన్ని ఒకే నెంబర్ పెట్టి మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. 2/2 అని, 3/3 అని, 4/4 అని. ఈ విధంగా కనుక మీరు కనుక చేస్తే మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. అంతకు మించి ఏమీ లేదు లెక్కలో. ఓకే రైట్. ఇప్పుడు ఇది చూడండి ఈ సమ్ -5/6 -5/6. కాబట్టి మీరు దీన్ని ఇక్కడ 2/2 పెట్టి -5/6 ఇంటూ 3/3 పెట్టి -5/6 ఇంటూ 4/4 పెట్టి -5/6 ఇంటూ 5/5 పెట్టి ఒకే నెంబర్ పెట్టి మనం మారుస్తున్నాం. సో చూడండి ఇది మైనస్, దీని ముందు ప్లస్ ఉంటుంది మనకి. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 5 2s are 10, 6 2s are 12. అలాగే ఇది మైనస్, దీని ముందు ప్లస్ ఉంటుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 15/6 3s are 18. ఇది ప్లస్ మైనస్ 20/24. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 5 5s are 25, 6 5s are 30, 6 5s are 30. ఈ విధంగా నేను ఒకే నెంబర్స్ పెట్టి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళా, ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటే. ఇక్కడ చూడండి -10/12 అన్నా ఏంటి, 10/-12 అన్నా -10/12 అన్నా 3 ఒకటే. మీరు మైనస్ ఎక్కడన్నా పెట్టండి, లెక్క మనకి ఈక్వల్గానే ఉంటుంది. మీరు ఇక్కడ మైనస్ తీసుకొచ్చి 10 ముందు పెట్టారు, ఇక్కడ -12 ముందు పెట్టారు, ఇక్కడ అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టారు. 3 ఒకటే లెక్కల్లో మనకి తేడా లేదు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మైనస్ ఎక్కడన్నా ఉండొచ్చు, మైనస్ ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే మనకి ఇక్కడ ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తాం, ఈ సమ్స్ ఈక్వలెంట్ అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఈక్వలెంట్ మనం చేస్తూ ఉంటాము. ఓకే రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకి రైట్ విచ్ ఈజ్ బిగ్గర్ అని అడిగారు. విచ్ ఈజ్ బిగ్గర్ అని చెప్పి అడిగారు. వీటిలో ఏది పెద్దది, 2/3 అండ్ 5/6. 2 నెంబర్స్ ఇచ్చాడు. 2 నెంబర్స్ ఇచ్చి ఇందులో మనకి పెద్ద నెంబర్ ఏది అని అడుగుతాడు. పెద్ద నెంబర్ ఏది అని చెప్పి మనకి అడుగుతాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇలా వచ్చినప్పుడు అంటే కింద డినామినేటర్ ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ డినామినేటర్ 2/3 నేను ఏం చేస్తానంటే 6/6 పెట్టి మల్టిప్లై చేస్తాను. ఈ 5/6ని 3/3 పెట్టి మల్టిప్లై చేస్తాను. చూడండి 2/3 ఇంటూ ఇక్కడ 6 ఉంది కాబట్టి 6/6. అలాగే 5/6 ఇంటూ 3 ఉంది కాబట్టి 3/3. ఎంత వస్తుందో చూడండి. 6 2s are 12, 6 3s are 18, 5 3s are 15, 6 3s are 18.
కాబట్టి నేను ఈ రెండింటిని ఈక్వల్ చేసేసాను. రెండింటిని నేను ఇక్కడ ఈక్వల్ చేశాను. ఇప్పుడు చూడండి 12/15 అండ్ 15/18. కానీ మీకు ఈజీగా తెలిసిపోతుంది ఏది చిన్నది అని చెప్పి. సో ఇది మనకి చిన్నది అని చెప్పి మనం రాస్తాం. సో 12/18 ఈజ్ లెస్ దాన్ 15/18. 15/18 ఈ విధంగా మనం దీన్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట. చెప్పడం మనకి జరుగుతూ ఉంటుంది. రైట్. మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి, చూడండి 18 ఇందులో 1, ఇక్కడ 12, ఇక్కడ 15. ఈ రెండిట్లో ఇది చిన్నది, సో మైనస్ అనమాట. సో -12 ఈజ్ లెస్ దాన్ 15. 12 ఈజ్ లెస్ దాన్ 15 అని చెప్పి మనం రాస్తాం. ఇది లెస్ దాన్ సింబల్. ఈ సింబల్ దేనికి వాడతాం మనం? లెస్ దాన్. ఇది వచ్చేసి గ్రేటర్ దాన్. ఇప్పుడు చూడండి 18 గ్రేటర్ దాన్ 10. 18 10 కంటే గ్రేటర్. 6 ఈజ్ లెస్ దాన్ 10. 6 లెస్ దాన్ 10 మనకి. ఈ విధంగా మనం దీన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్, ఈ విధంగా మనం ఏది స్మాలరు ఏది బిగ్గరు అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. -5/6 అండ్ 2/3. -5/6 అండ్ 2/3. ఈ లెక్క చూడంగానే చెప్పేయచ్చు. ఎందుకంటే ఇదేమో మైనస్, ఇదేమో ప్లస్. మైనస్ వాల్యూస్ ఎప్పుడు కూడా ప్లస్ కంటే చిన్నవిగానే ఉంటాయి మైనస్లు ఎప్పుడు కూడా. కాబట్టి దీనికి మనం ఏం చెయ్యక్కర్లా. సో -5/6 ఈజ్ లెస్ దాన్ 2/3 అని చెప్పి రాస్తాం. దీనికి అసలు లెక్క చెయ్యక్కర్లా. కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ ఏం రాస్తారు? మైనస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ పాజిటివ్. మైనస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ పాజిటివ్ అని చెప్పి మనం ఇక్కడ రాస్తాం. ఓకే రైట్. ఇప్పుడు ఈ సమయంలో -3/5 అండ్ -2/7. -3/5 అండ్ -2/7 రెండింటికి మైనస్లే ఉన్నాయి. కాబట్టి మనం అడుగుని ఈక్వల్ చేద్దామా? సో -3/5 ఇంటూ ఇక్కడ 7 ఉంది కాబట్టి 7/7. -2/7 ఇంటూ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5/5. ఎంత వస్తుందో చెప్పండి? -21/35 -10/35 ఇలా వచ్చింది. ఈ విధంగా వచ్చింది. -21 అండ్ -10. రైట్. మనకి మైనస్లో ఎప్పుడు కూడా ఎలా వస్తుంది అంటే చిన్నగా ఉంటే పెద్దదనమాట. ఇప్పుడు -21 -10లో మనకి ఇది పెద్దది, ఇది చిన్నది. ఇది ఈ -21 -10లో -21 చిన్న వాల్యూ, -10 మనకి పెద్ద వాల్యూ. ఎందుకంటే మీరు ఈ దీనిలో మీరు చేస్తూ ఉంటారు చూడండి. -1 -2 -3 -4 -5. ఇప్పుడు మనకి వాల్యూస్ ఇట్లా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వాల్యూస్ మనకి ఇలా పెరుగుకుంటా వెళ్ళి ఈ విధంగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి -5 కంటే -4 పెద్దది, -4 కంటే -3 పెద్దది, -3 కంటే -2 పెద్దది, -1 కంటే 0 పెద్దది, అలాగే -5 కంటే 0 పెద్దది. ఇక్కడి నుంచి ఇవన్నీ పెరుగుతూ అవుతాయి అన్నమాట. కాబట్టి మనకి -5 -4లో ఏది పెద్దది అంటే ఇది పెద్దదని చెప్తాం. అడుగుతారు మిమ్మల్ని -5 పెద్దదా -3 పెద్దదా? -3 పెద్దది అని చెప్పి మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది పెద్దది, ఇది చిన్నది. సో ఈ సింపుల్ మనం రాస్తాం. ఈ సింపుల్ మనం ఇక్కడ రాసి చూపిస్తాం అన్నమాట. ఇంకో లెక్క చేస్తే మీకు ఇది అర్థమవుతూ ఉంటుంది. చూద్దాం. ఉంది 6/6 -5/6 ఇంటూ ఇక్కడ 8 ఉంది. సో 8/8 ఈజ్ ఈక్వల్
ఈజ్ ఈక్వల్, చూడండి ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 7 జర్ 42, 42/6 8 జర్ 48, మైనస్ 40/6 8 జర్ 48. ఇప్పుడు మనం రెండు కూడా ఈక్వల్ చేసేసాం. కానీ -42 పెద్దదా -40 పెద్దదా? -40 పెద్దది, ఎందుకంటే తగ్గే కొద్ది కూడా వాల్యూ పెరుగుద్ది కాబట్టి ఇది చిన్నది. సో -42 ఈజ్ లెస్ దాన్ -40 ఇది మనం చెప్తాం అన్నమాట. రాబోయే రోజుల్లో మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్ సమ్స్ అన్నీ కూడా చేస్తాం మనం లైన్గా. మీకు వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.